హాయ్ అండి, వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజైతే మనం క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఎక్కడ ఏంటనేది మీకు చెప్తాను. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అది మాత్రం మీరు చేయట్లేదు. అందరూ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటేనే మరికొద్ది వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. చూశారు కదా, మేము ఇప్పుడే గుంటూరు నుంచి అవుట్కట్స్కి అయితే వచ్చేసాము. చూసారా, మా మేనగోడలు, మా ఇద్దరు పిల్లలు అంతా అయితే క్యాంపింగ్ అయితే వెళ్తున్నాము. ఇది పొన్నూరులోని ఫేమస్ టెంపుల్ అండి. పొన్నూరు వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఈ టెంపుల్ పేరు ఏంటనేది మీరైతే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకెవరికైనా తెలిసిన ఈ టెంపుల్ నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? నాకు సాటర్డే లేట్ అయిపోయిందండి ఆఫీస్లో, అందుకనే ఈ టైం అయింది. మేము బయలుదేరేటప్పుడు 9:30కి అలా బయలుదేరాము గుంటూరులో అయితే. చూసారా, రోడ్లన్నీ మనమే ఖాళీ చేయించినట్టు చక్కగా ఖాళీగా ప్రశాంతంగా వెళ్తున్నాం అన్నమాట. చూసారా, చెట్లు అటు ఇటు వచ్చి మనకి పందిరి వేసినట్టుగా రోడ్డు అంతా ఎలా బాగుందో. ఎప్పుడు కూడా నేచర్ అనేది చాలా బాగుంటుందండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంతే మనం. ఇది గుర్తుపట్టారా, మనకి బాపట్ల బ్రిడ్జ్ అండి. చూసారా, మనం ఎంటర్ అవుతూ బాపట్ల బ్రిడ్జ్ ఎంట్రీ చేస్తుంది. ఇప్పుడే బాపట్ల క్రాస్ చేశాము. చూసారా, రోడ్డు అంతా నేనే ఖాళీ చేయించానండి, మేము వస్తున్నామని చెప్పి. అంత ఫ్రీగా ఉందన్నమాట. ఈ హైవే వేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బాపట్ల కూడా దాటిపోయాం. ఇంకెక్కడ ఉంటుందండి, మన ఓడరేవుకైతే వెళ్తున్నాము. రామాపురం అంటారు కదా, రామాపురంలో అయితే ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాము. ఇక్కడ నుంచి మన లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా ఓడరేవు వస్తుంది. చూశారు కదా, ఎవ్వరు లేరండి. మేము అరౌండ్ 11:30 అలా అయిందండి మనం అయితే రామాపురం చేరేటప్పటికి. చూసారా, ఓడరేవు అయితే రీచ్ అయిపోయాం. అలా సరదాగా జర్నీ చేసుకుంటూ వచ్చేసాము. మధ్యలో తిని ఇవన్నీ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అంటే లైట్గా తిన్నాం అంతేనండి. రెండు పుల్కాలే తిన్నాం. మన పెద్ద బాడీలకి ఏడ సరిపోతాయండి, సరిపోవు కదా. మళ్ళీ క్యాంపింగ్ చేస్తాం కదా, అక్కడ చూద్దాం ఏం తినాలనేది ప్లాన్ చేద్దాము. ఇదిగోండి మన క్యాంపింగ్ లొకేషన్ అయితే వచ్చేసాము. చూసారా, అంతా చీకటి. మా టెంట్ సెటప్ అయితే చేసేసాము. అదిగోండి లొకేషన్ అయితే చంపేసింది ఫ్రెండ్స్. ఆ కళ్ళతో చూస్తుంటేనే అసలు మనసంతా హ్యాపీగా. అంత దూరం అంత లేట్ అయినా కానీ పిల్లలు కూడా చాలా చాలా యాక్టివ్ ఉన్నారు. అరౌండ్ ఇప్పుడు 11:30 PM అయితే అయ్యింది. చూసారా, వీళ్ళందరూ ఇవాళైతే మా కిచెన్ ఓపెనింగ్ అయితే ఇవ్వబోతుందండి. మా మీరా చేతి మీదుగా కిచెన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. కొత్త కిచెన్ కదా, కార్లో పెట్టి ఇచ్చాను. ఇది ఫుల్ డీటెయిల్స్ తర్వాత వీడియో చేస్తాను. నాకు ఎలా పడితే అలా చేయడం ఇష్టం లేదు. అంటే దానికి సపరేట్గా టైం కేటాయించి చేయడం అంటే మన వల్ల ఏ పని కాదండి. మనం వెళ్ళినప్పుడు పెట్టడమే అంతే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి లొకేషన్లో దీని డీటెయిల్స్ అయితే మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే చూసారా, వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు. ఓపెనింగ్ అయితే అయిపోతుంది. వెలిగిచ్చేసాము. అర్ధరాత్రి దయ్యాల్లాగా ఇప్పుడు తింటాం చూడండి. ఏం వేసుకుని తింటున్నాం అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి ఎవరైనా ఏం తింటాం అనేది. మా సర్తాజ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వంటకం అండి ఇది మాది, మా కార్ కిచెన్లో అయితే. చూసారు కదా, క్యాంపింగ్ కిచెన్, కార్ కిచెన్. కార్లో మా ఫుడ్కి ఇంకా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా అయితే తయారు చేయించుకున్నాను. సలసలా కాగుతున్న నూనెలో. ఆహా, చికెన్ పకోడీ అయితే మా సర్తాజ్ అయితే వేసేస్తుంది. 11:30 టైంలో చికెన్ పకోడీ తింటున్న ఫ్యామిలీ అండి ఇది. చూసారు కదా, స్మెల్ అయితే కాలుతున్న ముందే వాసన అయితే గుమ్మాయిచ్చి కొట్టేస్తుందండి. బా, మా మేనగోడలు ఎంజాయ్ చేసేసింది. స్మెల్తోనే కడుపు నింపుకుంటుంది అన్నమాట. ఆ టేస్ట్, ఆ లొకేషన్, ఆ టైంలో అసలు మామూలుగా లేదండి. మబ్బులన్నీ కుమ్మేసినాయి. ఇవాళ నైట్ క్యాంపింగ్ చేస్తామా, ఆఖరికి రిసార్ట్కి వెళ్ళి పడుకుంటామా అనుకున్నాము. కానీ మేమైతే
వర్షం కాదు కదా, మాకోసం వర్షం పడలేదు అనుకుంటా, కానీ తెల్లారుజామున వర్షాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేశాము. వర్షం అయితే పడలేదు. ఏం చేద్దాం, నేచర్ మన చేతుల్లో ఉండదు కదండి, దాని ఇష్టం వచ్చినప్పుడు అది పడుతుంది. ఇదిగోండి వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. దీని తాట అయితే తీసేద్దాం కాసేపు ఆగిన తర్వాత. ముందుగానే ఆకలి వేసేస్తుంది వీళ్ళందరికీ. ఆ వాసనకే అల్లాడిపోతున్నారు, కానీ కానీ అంటున్నారు. కానీ ఒక పక్క చూశారు కదా, ఇప్పుడు చికెన్ పకోడీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం మనకి. ప్లేట్లే తీసేటప్పుడే సగం రుచి చూడడానికి అయిపోద్దండి మన దగ్గర. మీలో కూడా చాలామంది ఇలా చేస్తారు కదా, వండేటప్పుడే సగం రుచికే అయిపోతుంది, తర్వాత నీళ్ళని తినడమే. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒక పట్టు పట్టేసి 1 నైట్ అయితే స్టేయింగ్ అయితే మా ప్లేస్ అదేనండి. నేను స్టే చేయబోతున్న ప్లేస్ కూడా చాలా బాగా దొరికింది మాకు ప్లేస్ అయితే, బై లక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దొరికితే చూద్దాం అనుకున్నాము, కానీ దొరికింది. ప్లేస్ కూడా మాకోసమే కట్టినట్టుంది. అది లొకేషన్ ఏంటి అనుకుంటున్నాడు కదా, కరెక్ట్గా రిసార్ట్కి ఎదురుగానే మనకి ఒక వీళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్తారు కదండి, ఇదిగోండి అది ఎదురుగా మొత్తం చేపలు పట్టే వాళ్ళవన్నీ కూడా చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటాయండి, చిన్న పాకలాగా వేసి ఉంటుంది. దాని దగ్గర ఇక్కడ వాళ్ళు చేపలు తెచ్చుకొని మొత్తం వాళ్ళు నీట్గా చేసుకుంటూ ఉంటారన్నమాట. దానికోసమనే అది గచ్చు చేశారు మొత్తం. దాని మీద అయితే మేమైతే టెంట్ వేసేసాం. ఆహా, ఇప్పుడైతే కూర్చొని చికెన్ పకోడీని ఆస్వాదిస్తున్నాం. చాలా చాలా బాగుంది. చూసారు కదా, పైన నల్లగా మబ్బు పట్టేసింది అనమాట. ఫుల్ వర్షం కుమ్మిద్ది. ఇవాళ ఏం లేదు, అయిపోయింది పరిస్థితి అనుకున్నాం. టెంట్లో ఎలా చేద్దాం ఏంటి అనుకుంటా ఉన్నాము. ఏమీ కాదనుకోండి టెంట్లో, కానీ ఉంటుంది కదా కొద్దిగా ఎక్కడో చిన్న ఇది. ఆ భయం కూడా లేనప్పుడే మనం క్యాంపింగ్ చేయాలండి. ఏం లేదు, 2-3 ఫ్యామిలీలు ఉంటే క్యాంపింగ్ ఈజీ. ఒక ఫ్యామిలీ అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, భయంగా ఉంటుంది. తోడుంటే ఏదైనా కానీ ఈజీయేనండి. మన మనసు ఉంటే ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండాలి క్యాంపింగ్ చేయడానికి కూడా. బట్ మన సేఫ్టీ అయితే ఇంపార్టెంట్ క్యాంపింగ్ చేయాలంటే. మా చిన్న దయ్యం చూసారా, పైన కూర్చొని తినేస్తుంది. కిందకి మాత్రం దిగలేదు, పైన ఎక్కేసి పైన తింటుంది. మొబైల్ దొరికితే చాలండి, అదే ప్రపంచం. సరే కదా, వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. అంటే చూసారు కదా, లైక్ చేయకపోతే మరికొంతమందికి చూసే అవకాశాన్ని మిస్ అయిపోతుంది అన్నమాట. ఇలా కూడా సింపుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనేది సింపుల్గా చూపించాను మీకు. ఎవరైనా మీరు కూడా ట్రై చేయండి ఫ్యామిలీతోటి క్యాంపింగ్కి వెళ్ళడానికి. సరదాగా చక్కగా ఒక డ్రింక్ తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు. ఇక్కడైతే దొరుకుతాయండి, 12 వరకు అయితే ఇబ్బంది లేదు. కూల్ డ్రింక్స్ కావాలన్నా అలాంటివి కూడా దొరుకుతాయి, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. కానీ ఇన్ కేస్ తెచ్చుకుంటే మంచిది, హ్యాపీగా. చూసారు కదా, మా వ్యూ అయితే ఎవరో పెయింటింగ్ వేసినట్టుగా అద్భుతంగా ఉందండి. బా చాలండి లైఫ్కి ఇలాంటి వ్యూ చూస్తూ ఉంటే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పార్ట్ 2 అయితే మళ్ళీ రిలీజ్ చేస్తాను, వెయిట్ చేయండి.